అరే తమ్ముడు, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ ఆపేశారు కదా, మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఈ నెల 16 నుంచి కానీ 17 నుంచి కానీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటరా. గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి, యుద్ధం ఆగిపోయింది కదా. ఆపరేషన్ సింధూర్ చేపట్టి మోడీ గారు మంచి పని చేశారా. టెర్రరిస్ట్ అనే నా కొడుకుని ఈ భూమి మీద లేకుండా చెయ్యాలరా, అప్పుడే ప్రపంచానికి శాంతి. నిజమేరా, ఎంత దారుణోరా. అనవసరంగా అమాయకులను చంపేశారు కదరా పాకిస్తాన్ టెర్రరిస్ట్ నా కొడుకులు. వాళ్ళని ఎన్నిసార్లు కాల్చినా ఎన్నిసార్లు చంపినా పాపం పోతరా వాళ్ళది. అవునరా తమ్ముడు, తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుందిరా. పాపం కొత్తగా పెళ్ళైన జంటరా, భార్య ఎదుర్కొంటానే భర్తని కాల్చి చంపేస్తే ఏంట్రా దారుణం. కాల్చేసింది కాక మోడీకి చెప్పుకోమంటాడా నా కొడుకు. మోడీకి చెప్పుకుంటే ఏమైందో బాగా అర్థమై ఉంటది ఆ టెర్రరిస్ట్ నా కొడుకులకి. ऑपरेशन सिंदूर ये सिर्फ नाम नहीं है. ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆ పాకిస్తాన్ టెర్రరిస్ట్ నా కొడుకులకి, ఉగ్రవాదులకి ఉచ్చపోయించారు చూడు మోడీ గారు. మామూలుగా పోయించలేదు, తడిసిపోయిందిరా నా కొడుకులకి. అదిరా, మరే దేశమైనా భారతదేశం మీదకి కన్నెత్తి చూసినా ఎవరు చూస్తాడరా, ఆల్మోస్ట్ అన్ని దేశాలకి అర్థమైపోయే ఉంటుంది ఇండియా పవర్ ఏంటనేది. ఎవడైనా ఎక్స్ట్రాలు చేసినా వాడికి ఉంటదే. అందరికీ తెలిసొచ్చిందిరా ఈ ఆపరేషన్ సింధూర్తోని. కేవలం 3 రోజుల్లో గజ 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 ఉనికిపోయిందిరా పాకిస్తాన్. ఆఖరికి డీజీఎంఓతో కాళ్ళబేరానికి వచ్చింది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తాన్ జాగ్రత్త, ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. వేరే దేశం మీద కన్నెత్తి చూసినా, ఉగ్రవాదుల్ని ఉసుగొల్పినా ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా సర్వనాశనం చేస్తాను. ఇది నేనన్న మాట కాదు, మోడీ గారు చెప్పిన మాట.